భూపతి ఒక పల్లెటూరులో రక్షక భటుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య కాంతమ్మ మహాగడుసుది. ఈ మధ్యనే తన కూతురు గంగ పెళ్లి పట్నంలో ఒక పెద్ద ఉద్యోగం చేసే గిరితో జరిపించింది. కట్నంలో సగం మాత్రమే ఇచ్చి మిగతాది వాయిదాలలో ఇస్తానని చెప్పి పెళ్లి జరిపించింది. ఆ రోజు కూతుర్ని కాపురానికి పట్నం పంపిస్తోంది కాంతమ్మ. పెట్టి సర్దుకుంటున్న కూతుర్ని ఒక పక్కకు తీసుకెళ్లి రహస్యంగా ఇలా చెప్పింది కాంతమ్మ. ఒసేయ్ గంగమ్మ తల్లి, ఊళ్ళో వాళ్ళందరూ నోరు తెరుచుకుని చూసేంత ఘనంగా నీ పెళ్లి చేశాను. ఇక నీ మొగుడి నోరు ముయించే బాధ్యత నీదే. మళ్ళీ తన కట్నం బాకీ గురించి అతను అడిగే ధైర్యం చేయకూడదు. తెలిసిందా? నేను చెప్పింది అర్థమవుతోందా లేదా? అలా వెర్రిమొహం వేసుకుని చూస్తావేంటి? ఈ మగవాళ్ల ముందు నోరు మూసుకుని పిచ్చి చూపులు చూస్తే ఇక మన పని అంతే. బొమ్మని చేసి ఆడిస్తారు. వాళ్ళు ఒకటనకముందే మనం పదనాలి. అప్పుడే వాళ్ళు మన దారిలోకొస్తారు. అల్లుడు కట్నం ప్రసక్తి తీసుకొస్తే మీ మామ పోలీసు కట్నం అంటే కటకటాల్లోకి తోయగలడు. జాగ్రత్త, ఇక నోరు మూసుకొని కూర్చో అంటూ దబాయింపుగా చెప్పు. తెలిసిందా? అబ్బా, ఇంక నీ సోది ఆపమ్మా. బుద్ధి ఎరిగినప్పటినుంచి నిన్ను చూస్తూ పెరిగిందాన్ని. నువ్వేమీ కంగారు పడిపోకు. నీ పేరు నిలబెట్టే పూచి నాది. నీ అల్లుడు అసలు కట్నం అంటే ఏంటి అని అడిగేలా చేస్తాను. నన్ను నమ్ము. ఆ తొందరపాటే తగదు. ఇప్పటినుంచే అంతలా గొప్పలు పోకు. నీ ముచ్చటైన కాపురానికి 3 సూత్రాలు చెబుతాను. అదే నీ భగవద్గీత అనుకో. ఆ సూత్రాలు నిత్యపారాయణం చెయ్యాలి. తెలిసిందా? పక్క గదిలో మా ఆయన నా కోసం చూస్తూ ఉంటాడు. ముందు నీ సోదాపి ఆ సూత్రాలు ఏవో త్వరగా చెప్పు. మొదటి సూత్రం, ఇంటి బాధ్యతంతా నీ నెత్తిన వేసుకున్నట్లు నీ మొగుణ్ణి నమ్మించాలి. 1000 రూపాయల సరుకు తెస్తే మొగుడికి 2000 అని చెప్పాలి. ఆ డబ్బు రహస్యంగా దాచుకుని అప్పుడప్పుడు నగలు చేయించుకుని అవి పుట్టింటివారు పెట్టినట్లుగా మొగుణ్ణి నమ్మించాలి. ఇక రెండవ సూత్రం, ప్రతి నెల అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వస్తువు నీకోసం తెమ్మని పోరు పెట్టాలి. నీకోసం ఏదో ఒకటి తీసుకురావడం నీ మొగుడికి అలవాటుగా మారిపోవాలి. ఇక మూడో సూత్రం, మనం చేసే పనులేవి పూసగుచ్చినట్లు మొగుడికి చెప్పాల్సిన పని లేదు. అలా చెప్పడం మొదలు పెడితే మనం వాళ్లకు లోకువైపోతాం. అయినా మనం చేసే పనులకు మొగుడి అంగీకారం మనకెందుకు? నిజంగా నువ్వు చెప్పిన సూత్రాలు 3 ఆణిముత్యాలే అమ్మా. ఆ 3 సూత్రాలు ఒక కాగితం మీద రాసి నా బట్టల పెట్టెలో పెట్టు. నిత్యం చదువుకుంటాను. ఎంత తెలివి! నిజంగా నీకు నువ్వే సాటి. నువ్వు తోపు అంతే. తాంబూలం నములుతూ లోపలి గదిలో తన పెట్టె సర్దుకుంటూ ఉన్న గిరి దగ్గరకు వచ్చారు తల్లి కూతుళ్ళు. మా తాహతు కొద్దీ పెళ్లి చేశాం. ఏవైనా లోటుపాట్లు ఉంటే మనసులో పెట్టుకోకు అల్లుడు. నేను అనకూడదు కాని మా అమ్మాయి గంగ బంగారు బొమ్మ. దానిని కానీ కట్నం లేకుండా చేసుకుంటామంటూ జమీందారీ సంబంధాలు వచ్చాయి. వెధవ డబ్బు ఈ రోజుంటుంది, రేపు పోతుంది. మనిషి గుణగణాలు ముఖ్యం. అందుకే ఏరికోరి నిన్ను ఈ ఇంటి అల్లుడుగా తెచ్చుకున్నాం. మా నమ్మకం బొమ్ము కాదని నాకు తెలుసు బాబూ. గంగ అమాయకురాలు. పొరబాటున అది ఒక్క మాట తూలినా నువ్వే సర్దుకుపోవాలి నాయనా. గంగను గురించి మీరేమీ బెంగపడకండి. ఆ శివుడు గంగను నెత్తిన పెట్టుకున్నట్లుగానే మీ అమ్మాయిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. సరేనా? ఆ మాటన్నావు. నా మనసు కుదుట పడింది. చూస్తున్నావుగా, మీ మామగారు ఒక అచ్చట ముచ్చట తెలియని మనిషి. ఆయన బుర్రమీసాలు చూస్తేనే నాకు నోట మాట రాదు. భయంతో వణికిపోతాను నేను. మొగిణ్ణి చూస్తే ప్రేమ అభిమానం కలగాలి. అంతేకాని పెద్ద పులిని చూసినట్లు హడలిపోతే ఎలా బాబూ? నువ్వే చెప్పు. 25 ఏళ్లుగా ఈ రాయిలాంటి మనిషితో గుట్టుగా కాపురం నెట్టుకొస్తున్నాను. అత్త కళ్ల వెంట నీరు పెట్టుకోవడం చూసి కంగారు పడిపోయాడు గిరి. అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఇంతలో గంగ కల్పించుకుని, మా అమ్మ అమాయకురాలు కాబట్టి మా నాన్న ఆటలు సాగుతున్నాయి. అమ్మ కోసం ఏనాడు ఒక బహుమతి తెచ్చి ఎరగడు. కనీసం నెలకొక బహుమతి అయినా తెచ్చి ఇవ్వని మొగుళ్లతో ఈ కాలం ఎవరు కాపురం చేయగలరు చెప్పు? నాన్నని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మొండిపోతుంది. మా నాన్న పైకి మెత్తగా కనిపిస్తాడు. ఇంత కర్కోటకుడు అని నువ్వనుకునుండవు, అవునా? పెళ్ళాం హఠాత్తుగా అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక బుర్ర అడ్డదిడ్డంగా ఊపేశాడు గిరి. అతని మొహంలో మారుతున్న రంగులను చూస్తూ, పెళ్ళైన కొత్తలో
మీ మామను నోరు విడిచి గులాబీ అత్తరు తెచ్చిపెట్టమన్నాను. నా ముచ్చట అర్థం చేసుకునే మనిషి కాదు కదా. ఈనాటికి తీసుకురాలేదు. మీరు వచ్చే నెల దీపావళి పండుగకొచ్చేటప్పుడు ఆ గులాబీ అత్తరు ఏదో నువ్వే తీసుకురా బాబు. అది చూసి అయినా ఆయనకి బుద్ధి రావాలి. కాస్త ఖరీదైనా నాకు గులాబీ అత్తరే కావాలి. మళ్ళీ ఈ విషయం ఆయన చెవినే వేస్తావేమో. నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చెయ్యకు. అలా అంటావేంటి? ఆయనకు ఆ మాత్రం తెలీదా? అత్త చెప్పిన మాటలు మామ చెవిన వేయకూడదు అనే ఇంగిత జ్ఞానం లేని మనిషి అనుకుంటున్నావా? ఇంకా నయం, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బాడుగ బండి తీసుకురావడానికి వెళ్లిన భూపతి తిరిగి వచ్చాడు. మనకు అలవాటుగా బండి కట్టే వీరయ్య ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అవుతోంది. భోజనం చేసి 4 గంటలకల్లా వస్తానని అన్నాడు. అనుకున్నట్లుగా 4 గంటలకు బండివాడు వచ్చాడు. వాళ్లు పట్నం చేరుకునేసరికి చీకటి పడింది. పట్నంలో ఇల్లు గంగకు ఎంతగానో నచ్చింది. ఆమె మర్నాడు భర్త ఉద్యోగం పని మీద వెళ్లగానే ఇంటికి తాళం పెట్టి చుట్టుపక్కల ఉన్న బజారంతా చూసి 1000 రూపాయలు ఖర్చు చేసి 4 కుర్చీలు కొనుక్కొనొచ్చింది. సాయంత్రం భర్త రాగానే తను కొన్న కుర్చీలను చూపిస్తూ, ఈ 4 కుర్చీల ఖరీదు ఎంతో చెప్పు చేద్దాం. నాకు తెలుసు, నువ్వు 4000 అంటావు. నేను 2000 రూపాయలకే బేరం చేసి తీసుకొచ్చాను తెలుసా? ఇంట్లో 4 కుర్చీలు ఉండగా ఇప్పుడు మరో 4 ఎందుకు తెప్పించినట్లు? డబ్బు దండగా. ఖర్చు చేసేటప్పుడు ముందు వెనకాల కాస్త చూసుకోవాలి. అసలు నువ్వు పనిగట్టుకుని బజారుకు ఎందుకు వెళ్ళావు? అక్కరలేని సామాను ఎందుకు తీసుకొచ్చినట్లు? నేననుకున్నంత అయ్యింది. నువ్వు కూడా మా నాన్నలాగే మాట్లాడుతున్నావు. ఇష్టపడి కొనుక్కున్నాను. చవగ్గా తెచ్చినందుకు నన్ను మెచ్చుకోకపోగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టావు. ఇప్పుడే ఇలా మాట్లాడితే ఇకపై ఈ ఇంట్లో నేను క్షణం కూడా ఉండలేను. రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మా వాళ్ళు నన్ను పల్లెత్తు మాట అనకుండా పెంచారు. అడ్డమైన మాటలు పడుతూ ఈ కొంపలో పడి ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు అంటూ గంగ మంచం మీద వాలిపోయి పెద్దగా శోకాలు ఆరంభించింది. అది చూసి గిరి హడలిపోయాడు. కాపురానికి వచ్చిన 2వ రోజునే కొత్త కోడలు శోకాలు పెడితే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? అమ్మా తల్లి, ఆ శోకాలు ఆపు. నీకు పుణ్యం ఉంటుంది. కుర్చీలు బావున్నాయి, కానీ ఖరీదు ఎక్కువ. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, తెచ్చి పెడతాను. మీ పల్లెలోలా కాదు, పట్నంలో అందరూ ఎదుటివారిని మోసం చేయాలనే చూస్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుతూనే కుర్చీల బేరంలో మిగిల్చుకున్న 1000 రూపాయలు పోపుల పెట్టెలో భద్రంగా దాచుకుంది గంగ. అది మొదలు అవసరం ఉన్నా లేకపోయినా ఇంటి సరుకులు తీసుకువస్తూ డబ్బులు మిగిల్చుకోవడం మొదలుపెట్టింది గంగ. ఇక తల్లి చెప్పిన 2వ సూత్రం కూడా అమలు చెయ్యాలని నిశ్చయించుకుని ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన గిరితో, రేపటికి మన పెళ్ళయి సరిగ్గా నెల. అందరూ ఏడాదికి ఒకసారి పెళ్లి రోజులు జరుపుకుంటారు. మనం సరదాగా ప్రతి నెల జరుపుకుందాం. రేపు నాకోసం కొత్త చీర తీసుకునిరా. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకోసం పాయసం చేసి సిద్ధంగా ఉంచుతాను. ఆ మాటలు వినగానే గిరి గుండెలు జారిపోయాయి. ఒక పక్క కొత్త కాపురం ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు పెళ్ళాం ప్రతి నెల కొత్త చీర తెమ్మంటోంది. కాదంటే ఇప్పుడు ఇంటి కప్పు ఎగిరిపోయేలా శోకాలు మొదలుపెడుతుంది. తప్పదు. కొన్నాళ్లపాటు పెళ్ళాం ఏం చెప్పినా తందానా అనక తప్పదు. గిరి మొహాన లేని నవ్వు పులుముకుని, నీ ముచ్చటెందుకు కాదనాలి? అలాగే ప్రతి నెల పెళ్లి రోజు పండుగలా జరుపుకుందాము. ఇరుగు పొరుగులు మన అన్యోన్యత చూసి కుళ్ళుకోవాలి అన్నట్లు దసరాకి 4 రోజుల ముందే రమ్మని అమ్మ మళ్ళీ కబుర్లు పంపింది. మనం ఎల్లుండి మా ఊరు బయలుదేరదాం. రేపు నా చీరతో పాటు అమ్మ అడిగిన గులాబీ అత్తరు కూడా మర్చిపోకుండా తీసుకునిరా. మర్చిపోకు సుమా. అలాగే తీసుకువస్తా. అత్తగారు నోరు విడిచి అడిగారు. అలా ఎలా మర్చిపోతాను? మర్నాడు సాయంత్రం పాయసం చేసి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది గంగ. బాగా పొద్దుపోయి వస్తూనే కళ్ళు తిరిగిన వాడిలా దబ్బుమంటూ మంచం మీద పడిపోయాడు. అది చూసి గంగ కాలు చెయ్యి ఆడలేదు. ఆమె గిరిని కదుపుతూ, ఇలా పడిపోయావేంటి? తాగి కాని రాలేదు కదా. లేచి కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? అలా మత్తుగా ఉన్నావేంటి? ఏం చెప్పమంటావు? అత్తగారు తెమ్మన్న అత్తరు నా కొంప ముంచింది. ఆ గులాబీ అత్తరు మీ అమ్మ వాళ్ల కాలంలో అమ్మాయిలు అందరూ వాడేవారట. ఇప్పుడు ఆ అత్తరు గురించి అడిగేవాళ్లే లేరు. ఎన్ని దుకాణాలు తిరిగినా దొరకలేదు.
ఎవరో ఒక దుకాణం వాడు ఊరి చివర రావి చెట్టు కింద ఒక పెట్టెలో పాతకాలం అత్తర్లు పెన్ని పెట్టుకుని కూర్చుంటాడు అని వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. వాడి దగ్గర అమ్మకు కావలసిన గులాబీ అత్తరు దొరికింది కదా, ముందు ఆ విషయం చెప్పు. చెబుతున్నాను కదా, నీకంత తొందర ఏమిటి? వాడు హిమాలయాల్లో పూసే గులాబీ అత్తరు వాసన చూస్తే వదిలిపెట్టరు అంటూ ఏదో సీసా మూత తీసి నా ముక్కు దగ్గర పెట్టాడు. అంతే, నా కళ్ళు గిర్రును తిరిగిపోయాయి. నేను దొబ్బమంటూ వెనకబడిపోయాను. మెలకు వచ్చేసరికి ఎదురుగా అత్తరు సాయిబు లేడు. ఆ మాటకొస్తే ఆ చుట్టుపక్కల పెట్ట కాకి లేదు. అయ్యో, మరిప్పుడు మా అమ్మ అడిగిన గులాబీ అత్తరు ఎక్కడ దొరుకుతుంది మరి? అసలు నీకు బుద్ధి ఉందా? ఇంకా మాయదారి అత్తరు గురించే మాట్లాడతావేమిటి? ఈ సాయంత్రమే నేను పుచ్చుకున్న నెల జీతం మొత్తం 20,000 మాయం చేశాడు ఆ అత్తరు సాయిబు. మనం మీ ఊరు వెళ్ళగానే జీతం మొత్తం మీ అమ్మ దగ్గర వసూలు చెయ్యి. అలా కాకపోతే పండగ రాకముందే నేను పట్నం తిరిగి వచ్చేస్తాను. నువ్వు నీ పుట్టింట్లోనే పడి ఉండు గాని. ఎర్రబడిన కళ్లతో గిరి గట్టిగా మాట్లాడుతున్న మొగుణ్ణి చూసి హడలిపోయింది గంగ. అతడి వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఆమె మనసులో ఇలా అనుకుంది, మొదటి పండుగకు వచ్చి రాగాని మొగుడు తనను పుట్టింట్లో వదిలిపెట్టిపోతే ఎంత అప్రతిష్ట, ఇంటి పరువేం కావాలి? తను కాని అమ్మ కాని ఆ ఊళ్ళో తల ఎత్తుకు తిరగగలరా? ఏమిటలా వెర్రిమొహం వేసుకుని చూస్తున్నావు? మీ అమ్మ దగ్గర 20,000 వసూలు చేయకపోతే ఇక నీకు నాకు రామ్ రామ్, అంతే, గుర్తుంచుకో. మర్నాడు బాడుగ బండిలో అత్తవారి ఇంటికి వెళ్తున్నప్పుడు గిరి నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొహం కందగడ్డలా చేసుకుని కూర్చునున్నాడు. ఆ రూపంలో ఉన్న మొగుణ్ణి చూసి హడలిపోయింది గంగ. బండి ఇంటిని సమీపించగానే, ఈ రాత్రికే నా డబ్బు చేతికి రావాలి, లేకపోతే తెల్లవారి నా దారి నేను పోతాను. నేను వెళ్ళగానే అమ్మతో మాట్లాడి ఏదో ఏర్పాటు చేస్తాను, నీకు పుణ్యం ఉంటుంది. ఈ సంగతి మా నాన్నకు చెప్పొద్దు, ఇప్పుడు ఇంట్లో పెద్ద రాద్ధాంతమవుతుంది. వాళ్ళు బండి దిగి ఇంట్లోకి వెళ్లబోతూ ఉంటే కాంతమ్మ ఎదురు వచ్చి, రండి రండి, ప్రయాణం బాగా జరిగిందా అల్లుడు? ఈ నెల రోజుల్లోనే ఇద్దరూ చిక్కిపోయారు. పట్నంలో హోటల్ తిండికి అలవాటు పడలేదు కదా. గిరి ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు. నీ గులాబీ అత్తరు నా కొంపకే ఎసరు పెట్టేలా ఉంది. నీ అల్లుడు నా మీద రుసరుసలాడిపోతున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా పోసగుచ్చినట్లు తల్లికి వివరించింది గంగ. నోరు వెళ్లబెట్టుకుని కూతురు చెప్పిందంతా వింది కాంతమ్మ. ఇప్పుడు నేను నీ దగ్గర ఆ 20,000 వసూలు చేసి ఇవ్వకపోతే నా కర్మానికి నన్ను ఇక్కడ వదిలేసి రేపే తను పట్నం వెళ్ళిపోతాడట. నువ్వు ఎలాగైనా ఆ 20,000 సర్దాలి. నిన్నట్నుంచి ఆయన మనిషిలా లేడు. జీవరించిన ఆయన మొహం చూసి హాడలి చేస్తున్నాను. నువ్వు ఆ 20,000 ఎలా తెచ్చిస్తావో నాకు తెలీదు. ఇది మరీ బావుంది. ఎవడో చెట్టు కింద చోరీ వెధవ దోచుకున్న దానికి నష్టపరిహారం నేనివ్వాలా? ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా? చేసిన దానికి అనుభవించవను. నేను కాని కూడా ఇచ్చేది లేదు. తల్లి అంత ఖచ్చితంగా డబ్బు ఇచ్చేది లేదని చెప్పగానే కోపంతో రెచ్చిపోయింది గంగ. ఆమె గొంతు పెంచి, నువ్వు ఆ 20,000 ఎలా ఇవ్వవో నేను చూస్తాను. నేను పట్నం వెళ్లే ముందు నీ పెట్టెలో 50,000కు పైగా ఉండడం నేను చూశాను. నోరు మూసుకుని అందులో నుంచి 20 తీసివ్వు. లేకపోతే నీ దగ్గర అంత డబ్బు ఉన్నట్లు నాన్నకు చెప్పేస్తాను. ఇంకా ఎక్కడే 50,000? ఆ డబ్బుతో వారం క్రితం గాజులు చేయించుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కానీ లేదు. నా మాట నమ్ము. లేకపోతే నీ కాపురం కూలుతుందని తెలిసినా ఇవ్వనని ఖచ్చితంగా ఎందుకు చెప్తాను? నువ్వే ఏదో ఏర్పాటు చేసుకో. లేకపోతే నీ మొగుడికి నచ్చజెప్పుకో. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆయన వినడు. ఆయనకు డబ్బు కావాలి అంతే. నువ్వు నాన్నని అడుగు. ఇంకా నయం, అల్లుడికి గులాబీ అత్తరు పురమాయించానని తెలిస్తే ఆయన నా వీపు విమానమోత మోగించగలడు. ఆయనకి ఈ సంగతి చెప్పను. అలా అయితే ఇప్పుడేం చేద్దాం? ఈ గండం గట్టెక్కేది ఎలా? ఏదో ఒకటి ఆలోచించమ్మా. కాంతమ్మ ఆలోచనలో పడింది. కాసేపు ఆలోచించి ఆమె, ఒక పని చేద్దాం. నాన్న డబ్బు, విలువైన వస్తువులు ఉండే ఇనుప పెట్టె తాళం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ పెట్టె మీద పెద్ద బట్టల పెట్టె ఉంటుంది కదా, దాన్ని మనమిద్దరం సాయం పట్టినా కిందకు దించలేం. కాబట్టి ఒక రాత్రివేళ ఆయన మొలలో తాళం తీసి అల్లుడు చేతికిస్తాను. అల్లుడు చప్పుడు చేయకుండా ఇనుప పెట్టెలో నుంచి 20,000 తీసుకుని మళ్ళీ పెట్టె మూసి పైన బట్టలు పెట్టే ఎత్తి పెట్టేస్తాడు. నేను తాళం చెవి యథావిధిగా
నాన్న మొలతాడుకు కట్టేస్తాను. నీకు కూడా తెలుసు కదా నాన్నది ముద్దు నిద్ర. ఇలా చేయడం తప్ప ఇప్పుడు డబ్బు దొరికే మార్గం మరొకటి లేదు. వాడు చీకట్లో గుసగుసలాడుతున్న తల్లి కూతుళ్లను చూసి, ఏమంటుంది మీ అమ్మ? నా డబ్బులు నా చేతిలో పడకపోతే కట్నం డబ్బు కూడా పూర్తిగా ఇవ్వలేదని నలుగురు వినేలా గోల చేసి నిన్ను వదిలి వెళ్ళిపోతాను. నాకు మొహమాటమేం లేదు. పైగా కోపం వస్తే నేను మనిషినే కాను. ఆ సంగతి తెలుసుకోండి. అమ్మ దగ్గర చిల్లిగవ్వలేదు, అందుకే ఆ డబ్బు కోసం ఒక ఉపాయం చెప్పింది అంటూ తల్లి చెప్పిన పథకమంతా విడమరచి మొగుడికి చెప్పింది గంగ. అంతా విన్న గిరి, ఏమిటి? మీ ఇంట్లో నేను దొంగతనం చేయాలా? నా వల్ల కాదు. ఇటువంటి దొంగ పనులు మా ఇంట వంట లేవు. నేను చేయను. ఎలా తెస్తారో మీరే నా డబ్బు నాకు తెచ్చివ్వండి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ చిన్న పని చేసి పెట్టు. మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ దీన్ని దొంగతనం అనడు. ఇది మా ఒక్కగానొక్క కూతురిల్లు. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా మాకు. మాకున్నదంతా మీకే కదా. ఈ విషయం మీ మామగారికి తెలియకూడదు, అంతే. ఈ రహస్యం మన ముగ్గురు మధ్యనే ఉంటుంది. పెద్దదాన్ని బతిమిలాడుతున్నాను, కాదనుకు బాబూ. అతి కష్టం మీద అందుకు ఒప్పుకున్నాడు గిరి. అర్ధరాత్రి కావస్తుండగా ఇనుప పెట్టె తాళం తెచ్చి పక్క గదిలో ఉన్న గిరి చేతికి ఇచ్చింది కాంతమ్మ. జాగ్రత్త బాబు, చప్పుడు కానివ్వకు. ఆయన లేచాడంటే కొంప మునుగుతుంది. అలాగే, మీరేమీ కంగారు పడకండి. నేను వచ్చేదాకా తల్లి కూతుళ్ళిద్దరూ నోరు మూసుకుని కూర్చుని ఉండండి. మీరు మాట్లాడడం మొదలు పెడితే మామ లేచి రావడం ఖాయం అంటూ గిరి భూపతి నిద్రపోతున్న గదిలోకి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాడు. వాడు పావుగంటలో తిరిగి వచ్చి తాళం చెవి కాంతమ్మ చేతికి ఇస్తూ, మామ గుర్రుకు నీకు ఎంతకాలం చెవుడు రాలేదంటే నీ అదృష్టమత్తా. అయ్య బాబోయ్, అదేం గుర్రు, పులిగాండ్రిస్తున్నట్లే ఉంది. అమ్మా, నా డబ్బు నాకు చేరింది. ఇక ఎల్లుండి పండగ ఘనంగా జరుపుకుందాము. పండుగ రోజు రానే వచ్చింది. ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని భర్తను ఇనుప పెట్టె తెరవమని పురమాయిస్తూ భర్త వెనకే వచ్చింది కాంతమ్మ. భూపతి ఇనుప పెట్టె తాళం తీశాడు. లోపల కాంతమ్మ నగల పెట్టెలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అన్ని పెట్టెలు ఖాళీ, నగలన్నీ మాయం. పెట్టెలో ఒక్క నగ కూడా లేదు. అది చూసి కాంతమ్మ కెవ్వుమంది. మూసిన పెట్టె మూసినట్లు ఉండగానే నగలన్నీ ఏమైపోయినట్లు? పోలీసు ఇంట్లో నగలు పోతే ఎంత అప్రతిష్ట! ఇదేదో వైష్ణవమాయలా ఉంది. నాకు తెలుసు, ఇదంతా మన అల్లుడు చేసిన నిర్వాకం అంటూ కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ అల్లుణ్ణి పేరు పెట్టి పిలిచింది. ఏమీ ఎరగని వాడిలా గిరి వచ్చాడు. అతని వెనకే గంగ కూడా వచ్చింది. అమాయకంగా మొహం పెట్టుకుని వచ్చిన గిరిని చూసి, ఇదేమైనా మర్యాదగా ఉందా అల్లుడు? అత్తగారి నగలు దొంగిలించడం గోహత్య చేసినంత పాపం తెలుసా? అది పండుగ పూట. ముందు నా నగలన్నీ తెచ్చి నాకు చూపించు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను. గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. నీకు మతిగాని పోయిందా? నీ నగలు పోతే అల్లుడని నిలదీస్తూ ఆ చిందులేమిటి? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అల్లుణ్ణి మొదటి పండగకి పిలిచి దొంగతనం వంట కడతారా? ఇదేనా ఈ ఇంటి మర్యాద? ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ముందు నా నగలన్నీ అక్కడ పెట్టి నిదారణ నువ్వు పో. తాళం చెవిస్తూ పెట్టి తెరిచి 20,000 తీసుకోమంటే లక్షలు చేసే నా నగలన్నీ దోచేస్తావా? అమ్మో అమ్మో, చూడబోతే గజ దొంగలా ఉన్నావు నువ్వు. అవ్వా, పోలీసలుడు గజ దొంగ. మా కర్మ కొద్దీ నువ్వు మా ఇంటల్లుడయ్యావు. కాంతం, ముందు నువ్వు నోర్ముయి. అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? గిరి దొంగల పెట్టి తెరిచి నగలు డబ్బు ఎందుకు తీసుకుంటాడు? అతనికి నువ్వు తాళం చేయి ఇవ్వడమేంటి? అసలు నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? కాంతమ్మ భర్త కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించండి. నా బుద్ధి తక్కువ వల్లే ఇదంతా జరిగింది. మీకు తెలియకుండా నాకు గులాబీ అత్తరు తెచ్చిపెట్టమని అన్నందుకు నాకు తగిన శాస్తి అయ్యింది. కంగారు పడకాంతం, నీ నగలు ఎక్కడికి పోలేదు. ఇదంతా నేను అల్లుడు కలిసి ఆడిన నాటకం. అమ్మాయి పెట్టెలో నువ్వు భద్రంగా పెట్టిన 3 సూత్రాల కాగితం అప్పుడే అల్లుడు నాకు చూపించాడు. గంగ ఆ సూత్రాలు పట్టిస్తే తన ఇల్లు గొల్ల అవుతుందని, కొత్త కాపురం వల్లకాడు అవుతుందని బాధపడ్డాడు. నువ్వు అతడిని గులాబీ అత్తరు తెమ్మన్నావని కూడా చెప్పాడు. భర్తకు తెలియకుండా అర్థం పర్థం లేని పనులు చేయడం వల్ల జీవితంలో ఎటువంటి అనర్థాలు కలుగుతాయో తెలియజెప్పడానికే ఈ నాటకం.
ముఖ్యంగా కొత్తగా కాపురానికి వెళ్ళిన మన గంగకు కూడా పాఠం చెప్పాలని గిరిని ఇలా చేయమని నేనే చెప్పాను. కాపురం పచ్చగా కలకాలం ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, నమ్మకం. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. నేనేం చిన్నపిల్లను కాను, మూర్ఖురాల్ని అంతకన్నా కాను. పండుగ పూట అల్లుడి ముందు జీవితకాలం గుర్తుండే పాఠం చెప్పారు. గంగా తల్లికి వంత పాడుతూ, ఇద్దరికీ కలిసి ఒకేసారి గొప్ప పాఠం చెప్పారు మామ అల్లుళ్ళు కలిసి. ఇక ఎప్పటికీ ఇది మర్చిపోం. ఇదిగో అత్తగారు, మీరు అడిగిన గులాబీ అత్తరు. అదేదో గంగకే ఇవ్వు బాబు. నేను తీసుకుంటే ఇంకా బుద్ధి రాలేదా అంటూ మళ్ళీ మీ మామగారు మరో నీతి శతకం చదవగలరు.